హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ మనం టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి అయితే టికెట్స్ రిలీజ్ చేశారు. నిన్న ఎస్టర్డే అయితే 1,40,000 టికెట్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ విత్ ఇన్ 5 minutesలో క్లోజ్ అయిపోయినాయి. 1,40,000 టికెట్లు అయితే జస్ట్ 5 minutesలో క్లోజ్ అయిపోయినాయి. సో ఎంతమంది భక్తులు ఎదురు చూస్తారు చూడండి. ఇంకా బుక్ చేసుకుంటా కానీ వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. ఎంత వైకుంఠ దర్శనం టికెట్ దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నెక్స్ట్ మీకు ఇంకో మంచి అవకాశం కూడా ఉంది. ఆ వైకుంఠం టికెట్ దొరికిన వాళ్ళకి అంటే బాగా ఎక్కువ. ఇప్పుడు శ్రీవన్ ట్రస్ట్ అయితే దాని పేరు శ్రీవారి ట్రస్ట్ మార్చారు. సో ఆ టికెట్లు అయితే ఆల్రెడీ రిలీజ్ అయినాయి. అవి అయితే ప్రస్తుతానికి ఉన్నాయి, కానీ చాలా రేట్ ఎక్కువ పెట్టాలి. అంటే 10,000 పెడితే కానీ 10,000 డిపాజిట్ చేసి మళ్ళీ ఒక్కొక్క పర్సన్కి 500 రూపీస్ కట్టుకుంటూ పోతే 2 రోజులకి టికెట్ అయితే ఇస్తారు. అవి కూడా దాదాపు అయిపోవచ్చినాయి. సో ఈ రెండు అయితే ప్రస్తుతానికి అయితే అయిపోయాయి వైకుంఠ ఏకాదశి మంచి టికెట్లు అయితే. సో ఇంకా మనకు ఎటువంటి మార్గాలు లేవు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున. అంటే 10 నుంచి 19 వరకు ఈ టోకన్ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. టోకన్స్ ఇస్తారు, ఫ్రీ దర్శనం ఇస్తారు అని చాలా భక్తులు వస్తుంటారు. సో అవన్నీ ఏం జరగవు ఈ 10 నుంచి 19 వరకే. సో ఎందుకంటే వాళ్ళు టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు టోకన్స్ ఉన్న టికెట్స్ ఉన్న వాళ్ళకి అలో చేస్తారని. సో వీఐపీ టికెట్లు కానీ ఇతర టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. సో మీకు త్వరగా మార్చి నెల సంబంధించిన టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి రేపే. సో మార్చి నెల వెళ్ళాలి, దర్శించుకోవాలని శ్రీవారిని అనుకునే వాళ్ళు మాత్రమే త్వరగా ఎలా టికెట్ బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో మీకు త్వరగా టికెట్ బుక్ చేసుకోవాలంటే మనం ఆ టైంకి ఓపెన్ అవడానికి మనకు 5 minutes తిరుగుతున్న టైం ఇస్తారు. ఇప్పుడు కొన్ని వెబ్సైట్ ఇప్పుడు చాలా 3 రకాల వెబ్సైట్స్ ఉన్నాయి, అంటే బ్రౌజింగ్ యాప్ ఉన్నాయి. సో ఒక బ్రౌజింగ్ ఒక టైమింగ్ ఇస్తుంది, ఒక 5 ఇస్తుంది, ఒకటి 4 ఇస్తుంది, ఒకటి 3 ఇస్తుంది. అలా బ్రౌజింగ్ టైమ్స్ వస్తాయి. సో మీరు అన్ని యాప్స్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు క్రోమ్ది ఓపెన్ చేసుకోండి, మొజిల్లా ఓపెన్ చేసుకొని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ 3 ఓపెన్ చేసుకోండి. టైమింగ్ చూపిస్తుంది. త్వరగా ఫిక్ టైం ఏముంటుందో ఆ సెలెక్ట్ చేసుకోండి. అది చేసుకుంటే త్వరగా మీకు టికెట్ జనరేట్ అయ్యే అవకాశం. ఒకే దానికి ఓపెన్ చేసుకుంటూ ఉంటే అది కాదు. సో ఏదో 3 ఓపెన్ చేసుకుంటే ఒకటి ఫిక్ అవుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ డేటాని మనం ఎక్సెల్లో, వర్డ్లో కానీ మనం కంప్యూటర్లో అయితే ఫీడ్ చేసుకోవాలా. ఒక కంప్యూటర్ అయిన వాళ్ళకి ఫోన్ ఉంటే ఫోన్లో మనకు కీప్యాడ్, మనకు ఇది నోట్ ఉంటుంది, నోట్ యాప్ ఉంటుంది. నోట్ యాప్ ఓపెన్ చేసుకుని మనం ఆల్రెడీ టైప్ చేసుకుంటే అది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అలా కాపీ పేస్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటే పేరు అంతా నీట్గా చేయొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రం మనం కొట్టాలా. ఆధార్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కాపీ పేస్ట్ చేస్తే. సో అలా చేయడం వల్ల టికెట్స్ విత్ ఇన్ సెకండ్స్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ అట్లా చేయకుండా మనం చేసుకుంటూ ఉన్నా మనం కొట్టుకుంటా టైపింగ్ టికెట్ కన్ఫర్మ్ అవ్వవు. సో ఇది నేను చెప్పే ట్రిక్ అంటే అయితే 3 బ్రౌజర్లు ఓపెన్ చేయండి. ఏదో టైమింగ్ ఫాస్ట్ చేస్తుంది. ఆ ఫాస్ట్ యాప్లో ఓపెన్ అయితేనే ఆల్రెడీ మనం డేటాని నేమని సేవ్ చేసుకుని వెంటనే కొట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మన టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మార్చి నెల సంబంధించి టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో మీకు టికెట్స్ కావాలని కూడా మార్చి నెల అయితే త్వరగా నేను చెప్పిన ట్రిప్స్ ఫాలో అవ్వండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు టికెట్ వస్తాయి. ఎందుకంటే నేను చాలాసార్లు కొన్ని సంవత్సరాల నుంచి నేను వేరే వాళ్ళకి నాకు నేను బుక్ చేసుకున్నా, మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ బుక్ చేస్తాను. ఇట్లనే చేస్తాను. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తాయి టికెట్స్, నథింగ్ టు ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మొత్తానికి వైకుంఠ ఏకాదశి టికెట్స్ అయితే ఆల్రెడీ క్లియర్ అయిపోయాయి. 1,40,000 టికెట్లు విత్ ఇన్ 5 minutesలో అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా శ్రీవన్ ట్రస్ట్ ద్వారా సంబంధించిన వైకుంఠ టికెట్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి, చాలా ఫాస్ట్ ఫిక్ అయిపోతున్నాయి. సో మార్చి నెల టికెట్స్ అయితే రేపు రిలీజ్ కాబోతున్నాయి. అవి కూడా నేను చెప్పిన మెథడ్ త్వరగా వచ్చేస్తాయి. సో ఎందుకంటే ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ జనరేషన్ కదా, మనం ఆల్రెడీ టైప్ చేసుకుంటూ కూర్చున్నామంటే అది టికెట్ దొరకలేని బాధపడకూడదు కదా. సో ఇలా చేయడం వల్ల అయితే మనము త్వరగా టికెట్ చేయగలుగుతాము. ఒకవేళ మనకు ఎప్పటికిప్పటికీ టికెట్స్ మనం దర్శనం చేసుకోవాలా, మన అందరూ మనసులో ఏదో సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర వెళ్తాం కదా. సో మనం దేవుని దగ్గర వెళ్ళాలా అనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రం టికెట్స్ లేవు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ పెట్టేసి ఆల్రెడీ మీకు ఆ వీడియోస్ చెప్పాను కదా. ఒకటి మనం టోకన్స్ కట్టించుకోవడం ద్వారా, ఇంకొకటి నడకడ ద్వారా. 2 టికెట్స్ ద్వారా మనం అప్పటికప్పుడు టికెట్ దర్శించుకుంటే అప్పుడప్పుడే అయిపో నెక్స్ట్ రోజుకి ఇస్తారు. మనపై లైన్లో పెడితే టోకన్ ఇస్తారు, నెక్స్ట్ టైమింగ్ ఇస్తారు, టైంలో పోయి దర్శించుకోవాలి.
సో ఇవి కూడా ఆ టైంకే వెళ్ళాలంటే అవసరం మేము ముందనే వెళ్ళొచ్చు. ఇప్పుడు అన్ని టీటీడీ తిరుమలలో టైం బట్టి పంపించడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నీ జరిగిన ఆ ఇన్సిడెంట్ చెప్తున్నా కదా. నాకు 2 o'clock అయితే వేరే వాళ్ళకి 7 o'clock అని 2 o'clock వచ్చారు, అనుమతి ఇచ్చారు. సో ఇది జరుగుతుంటాయి. సో దాన్ని నేను కొంచెం ఒకసారి పట్టుకుంటే చెక్ చేసేది చెప్పలేం కానీ, సో మేబీ ఇలా చేయడం వల్ల టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి. సో నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి, మేబీ టికెట్స్ విత్ ఇన్ సెకండ్స్లో సంపాదించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and support and subscribe my YouTube channel.